ఇప్పుడు కేసీఆర్ మాట చెప్తాడు, ఏమంటాడంటే పాము గడిచి మనిషి చచ్చిపోయినట. మనిషి చచ్చిపోతే కేసీఆర్ కథ కేసీఆర్ కథ గతంలో ఒకసారి ఆ కథ నేను ఉండేనా తాను అడుగుందో అది, కానీ ఒక ఆయన పాము గడిచి చచ్చిపోయినట. పాము గడిచి చచ్చిపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా చూస్తానికి పోయినట. ఇప్పుడు ఎవరు ఈ నాయకులు ఆహా బిల్లు ఓహో అంటున్నారు వాళ్ళు అందరు చూస్తానికి పోయారట. చూస్తానికి పోయి అయ్యో ఎట చచ్చిపోయినా అంటే పాము గడిచి చచ్చిపోయాడు అంటే ఎట చచ్చిపోయి ఏడ గరిచిందా అంటే ఇక కంతకు గరిచిందని చెప్పిండట. అయ్యో నయమయ్యో ఇంకా జర్ర కింది గరిస్తే కన్నే పోతుండే అని చెప్పినట్టు కాంగ్రెస్. మనిషే చచ్చిపోయినరా నాయన అంటే ఇంకా కన్ను ఉంచేది పోతేంది అనేది కేసీఆర్ కథ. ఆడ బిల్లే ఖతం చేసి వీళ్ళు పార్లమెంటుకు పట్టుకపోకుండా ప్రధానమంత్రి దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకుపోకుండా ఆ కాడి కిందెత్తేసి ఆర్డినెన్స్ దుకాణం తెరిచి ఇక దాన్ని అయిపోయినట్టు కదా. మనం బిల్లు ఎందుకు పక్క పెట్టినట్టు ఆర్డినెన్స్ దుకాణం ఎందుకు తెరిచినట్టు మళ్ళా బిల్లే కరెక్ట్గా ఉంటే జర్ర అయితే కన్ను పోతుండే అనేటువంటి చచ్చిపోయిన మనిషికి కన్ను ఉంటేంది లేకపోతే ఏంది అధ్యక్ష అని ఆయన కామెడీ అప్పట్లో. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ డ్రామా ఏదైతే ఉందో ఈ డ్రామా ఆడుతున్నారు. ఇంతకంటే పచ్చి అబద్ధాలు ఇంకెక్కడ చూడం మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటి. నిజంగా బీసీలకు 42% బిల్లు వచ్చేది ఉంటే 42 రోజులు వారోత్సవాలు చేపిస్తుండే మనతోటి రేవంత్ రెడ్డి గారు. ఇది వస్తలేదు బొంద పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, జానారెడ్డి గారు. వీళ్ళంతా రెడ్ల రాజ్యంలో మనకెందుకు వస్తుందా మీరు గమ్మతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీకు మమ్మల్ని తరతరాలుగా అణిచివేసి దోపిడీకి గురి చేస్తున్నటువంటి మీరేదైతే ఉందో మీకు బొచ్చ చేతిలో పట్టుకునే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ బీసీలను తెస్తాం. చూస్తున్నాం ఇంకా మీ తమాషా. ఈ పార్టీ పరంగా ఇచ్చే 42 సీట్ల బొచ్చ పట్టుకొని నిలబడాలి మీ గడీల కాడ. మహేష్ కుమార్ గౌడ్ గారు మీరు కానీ లేకపోతే ఈ ఎమ్మెల్యేలు కానీ మీరు గాంధీ భవన్లో ఎంప్లాయీస్ అంతే, ఓనర్లు కాదు. నిన్న పెద్ద ఆయన చెప్పిండు నాకు, వీళ్ళు ఎంప్లాయీస్ అయ్యా గాంధీ భవన్లా, వీళ్ళు గాంధీ భవన్లో ఎంప్లాయీస్ మాత్రమే, వీళ్ళు ఓనర్లు కాదు అని చెప్పారు. మీరు ఎంప్లాయీస్ గాంధీ భవన్లు అంతే. గాంధీ భవన్ ఎంప్లాయీస్ తప్ప మీకు ఇంకొకటి లేదుగా.